హాయ్ నమస్తే. వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఏంది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ శర్మ ఫోటో పెట్టుకున్నాడు అని అనుకుంటున్నారేమో. పిఠాపురంలో ఇప్పటికే తెలిసిందే కదా, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో మొన్నటికి మొన్న జయకేతనం అనే ఒక సభను ఏర్పాటు చేసి జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ఆర్భాటంగా నిర్వహించారు. కొన్ని లక్షల మంది ఏమో తెలియదు కానీ హాజరై కేరింతల మధ్య ఒక సినిమాటిక్ ఈవెంట్గా నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఆ సభలో మన పిఠాపురం షాడో ఎమ్మెల్యే నాగబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని నుంచి మరి పిఠాపురం వర్మ ఏమనుకున్నాడో తెలియదు కానీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్‌లో తానే ఎమ్మెల్యేగా అన్ని తానై ప్రజల అర్జీలు, వినతి పత్రాలు స్వీకరిస్తూ సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా స్వీకరిస్తూ ఇస్తూ బాగా హల్చల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇది ఎటువైపు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకసారి ఆ ఫోటోలు చూసిన తర్వాత మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. గత కొన్ని రోజులుగా ఆయన ట్విట్టర్ పేజ్ బాగా యాక్టివ్ అయింది. రీసెంట్‌గా 2, 3 రోజుల పరిణామాలు కనుక గమనిస్తే అసలు వర్మ ఏమైనా రివెంజ్ పాలిటిక్స్‌కు తిరుగుబాటు ఎగరేసేందుకు సిద్ధమయ్యారా, సంసిద్ధులయ్యారా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. బయటి విషయాలు కాదు, స్వయంగా ఆయన ట్విట్టర్ హ్యాండిల్‌లోనే కొన్ని అద్భుతాలు కనపడతా ఉన్నాయి. ఒకసారి చూడండి. గత కొన్ని రోజులుగా ఆయన ట్విట్టర్ హ్యాండిల్ బాగా యాక్టివేట్ అయిందనమాట. 3 గంటల క్రితం పెట్టింది ఏంటంటే, కార్యకర్తే అధినేత నినాదంతో తెలుగుదేశం పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్యకర్తే అధినేత అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం. ప్రతి బుధవారం ప్రతి నియోజకవర్గంలో ప్రజల కార్యకర్తల సమస్యల పరిష్కారానికి సమావేశాలు. ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలకు అభినందనలు. సో 18 అవర్స్ బ్యాక్ అంటే నిన్న కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామ ఎంపీపీ పాఠశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు నన్ను నా కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాల విలీనం చేయకుండా ఉండాలని నాకు వినతి పత్రాన్ని అందజేశారు. తర్వాత నా ప్రజలే నా బలం. తర్వాత గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో గల ఇందేసమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి హాజరై అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నాను. సో ఇట్లా ఏమంటారు, తన రివోల్ట్‌ను సోషల్ మీడియా వేదికగా చూపిస్తూ ఉన్నారనమాట. గతంలో మన త్యాగానికి, మన కష్టానికి ఫలితం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయం. నన్ను నమ్మి నా వెంట నిలిచి జనసేన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలని చెప్పి ఆయన పిన్నుడు ట్వీట్ పెట్టుకున్నాడనమాట. సో ఆయన 2014లో పెండెం దొరబాబు మీద ఇంచుమించు 47,000 ఓట్లతో గెలిచి తర్వాత టీడీపీలో చేరారు. ఆ తర్వాత చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తరుణంలో పార్టీ క్యాడర్ మొత్తం చల్లబడ్డ తరుణంలో పిఠాపురానికి అన్నీ తానై ఒక రేంజ్‌లో క్యాడర్‌ని పెంచుకున్నారు. పిఠాపురం ప్రజలకందరికి కూడా ఆప్తుడుగా మారిపోయిన నేపథ్యంలో అనూహ్యంగా కూటమి పొత్తుల్లో భాగంగా ఆయనను కరివేపాకులాగా తీసి పడేసిండ్రు. తర్వాత మొన్నటికి మొన్న జయకేతనం సభలో నాగబాబు గారు ఎవరి దయాదాక్షిణ్యాలతో పవన్ గెలవలేదు, పిఠాపురంలో జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఎఫిషియన్సీ మాత్రమే అని చెప్పి మాట్లాడిన మాటలతో ఇదంతా జరుగుతున్నట్టు చెప్తా ఉన్నారన్నమాట. 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. పవన్ కళ్యాణ్ గారు విన్నారు కదా, ఎవరైనా అట్లా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పి ఇండైరెక్ట్గా వర్మను ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు అనమాట. అక్కడి నుంచి మొదలైంది. అప్పుడు ఎన్నికల సందర్భంలో మనం చూడలేదా, నా విజయాన్ని నీ చేతిలో పెడుతున్న వర్మ గారు, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సముద్రం ఒకటి కాళ్ళ ముందర తల ఉంచదు అది అని చెప్పి ఏవో డైలాగులు. దానికి క్వైట్ ఆపోజిట్గా కాంట్రాస్ట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. గెలిచిన తర్వాత కూడా వర్మ గారు లేకపోతే తన విజయం సాధ్యమయ్యేది కాదన్నది ఆయన నుంచి వచ్చిన నోటి మాట. ఇవన్నీ పక్కకు పెట్టి ఎవరి వల్లనో మనం గెలిచినాం అనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పి నాగబాబు గారు మాట్లాడిన పిఠాపురం షాడో ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకు వర్మ తీసుకున్న ఛార్జ్ ఏమో ఇదంతా అని చెప్పి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. పోతే వాస్తవానికి అంటే వినతి పత్రాలు తీసుకోవడం, తర్వాత అర్జీలు స్వీకరించడం, ఇవన్నీ పార్టీకి సంబంధించిన లైన్ అనుకుందాం. కానీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అనేది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కదా. మరి చంద్రబాబు గారికి కానీ, నారా లోకేష్ బాబు గారికి కానీ తెలియకుండానే వర్మ చెక్కులు ఇస్తున్నాడా, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారా, పోనీ ఇవన్నీ తెలిసి పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉంటున్నారా?
ఫ్యూచర్లో పిఠాపురంలో ఒకవేళ వర్మ ఎదురు తిరిగితే తన పరిస్థితి ఏందన్న డైలమాలోకి ఆయన వచ్చేసారా? వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం 2014లో మొదలైతే ఈనాటి వరకు కూడా పిఠాపురాన్ని వర్మ త్యాగం చేయకపోతే ఈనాటి వరకు కూడా ఒక స్థిరమైన నియోజకవర్గం అనేది ఆయన ఏర్పరచుకోలే. గతంలో చూసినాం కదా 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర ఆయనది. అట్లాంటి వ్యక్తి మొన్నటికి మొన్న ఒక సేఫ్ జోన్ కోసం వెతుకుతున్న భాగంలో పిఠాపురం మీద కన్నేసిండు, దాన్ని కబ్జా పెట్టేసారు, అయిపోయింది. మరి అంత 2009 ఇంచుమించు 2009 నుంచి వర్మ తన స్వయం కృషితో అటు పార్టీకి ఇటు తన సొంత బలాన్ని పెంచుకుంటూ ప్రతి ఎన్నికల్లో ఇండిపెండెంట్గానో లేదంటే ఏదైనా పార్టీ గుర్తున్న పోటీ చేస్తూ వచ్చిన వ్యక్తి మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన కోసం త్యాగం చేస్తే ఆయనకి ఇచ్చిన విలువ ఇదా అని చెప్పి కార్యకర్తలు కూడా బాగా రివోల్ట్ అవుతా ఉన్నారు. మరి ఇది ఎటువైపు దారితీస్తుంది అన్నది వేచి చూద్దాం. ఏదేమైనా మరోవైపు పిఠాపురం వర్మను వైఎస్ఆర్సీపీ క్యాడరు లీడర్లు చాలామంది స్వాగతిస్తూ ఉన్నారు. మరి ఆయన ఏం స్టెప్ తీసుకుంటారు ఇట్లనే చేస్తే? ఎందుకంటే బాబు గారు ఎన్నికల ముందు పిఠాపురం వర్మను సపరేట్గా పిలుచుకొని ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఫస్ట్ ఎమ్మెల్సీ పోస్టు నీదే అని చెప్పి ఆయన ఒక పెద్ద హామీ కూడా ఇచ్చారు. ఇప్పటికీ 2-3 ఎలక్షన్స్ అయిపోయినాయి, కానీ ఎక్కడ కూడా ఆయనకు ఎమ్మెల్సీ పదవి కాదు కదా, ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. పైగా పిఠాపురం నుంచే నాగబాబు గారు మొన్న ఎమ్మెల్సీగా మరొక పవర్ సెంటర్ను తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టారు. ఈ నేపథ్యంలో మరి వర్మ ఊరికేనే ఉంటాడని అనుకుంటారా? సో మరి ఇది ఎటువైపు దారితీస్తున్నది కాలం నిర్ణయించాలి, వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.